ఇండియా పొలిటికల్ మ్యాప్ పూర్తిగా మారిపోతుందా? సౌత్ ఇండియా స్టేట్స్ డీలిమిటేషన్కి సాలిడ్ స్టాండ్ తీసుకున్నాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లీడ్లో పార్లమెంట్ సీట్స్ 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎందుకు? ఇది కేవలం సీట్ల గురించి కాదు. ఇట్స్ ఎ ఫైట్ ఫర్ పవర్, ఐడెంటిటీ, సర్వైవల్. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ పూర్తిగా మారిపోతుంది. ఒకవైపు నార్త్ పాపులేషన్ పెరిగి మరిన్ని సీట్లు తగ్గించుకోబోతుంది. మరోవైపు సౌత్ పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు పెనాల్టీగా సీట్లు కోల్పోబోతుంది. ఊహించండి, రేపు మన గొంతు పార్లమెంట్లో సన్నగిల్లిపోతే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో అసలు స్టోరీ ఏంటో చూద్దాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన పార్లమెంట్ నియోజకవర్గాల బౌండరీలను జనాభా ఆధారంగా మళ్ళీ డిజైన్ చేసే ప్రాసెస్. మన లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి కదా, కానీ వీటిని 1976లో ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే 1971 సెన్సస్ డేటా బట్టి సీట్లు ఫిక్స్ చేసి జనాభా కంట్రోల్ను ప్రోత్సహించాలని అప్పటి గవర్నమెంట్ ఆలోచించింది. ఇది సౌత్ స్టేట్స్కి ఎలా ప్లస్ అయిందంటే వీళ్ళు జనాభా నియంత్రణ సక్సెస్ స్టోరీ రాశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో బాగా కంట్రోల్ చేశాయి. కానీ 2026 తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. న్యూ సెన్సస్ వస్తే డీలిమిటేషన్ ఫ్రీజ్ లిఫ్ట్ అవుతుంది. అంటే జనాభా బాగా పెరిగిన నార్త్ స్టేట్స్కి ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ సౌత్ స్టేట్స్కి సీట్లు తగ్గిపోతాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ని తీసుకుందాం. 1971లో జనాభా సుమారు 9 కోట్లు ఉండగా ఇప్పుడు 20 కోట్లు పైగా ఉంది. ఇక బీహార్ కూడా అంతే. కానీ సౌత్లో జనాభా గ్రోత్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు సీట్లను జనాభా ప్రపోర్షన్లు ఇస్తే నార్త్ స్టేట్స్కి అడ్వాంటేజ్, సౌత్ స్టేట్స్ నష్టపోతాయి. ఇది ఫెయిర్గా ఉందనిపిస్తుందా? ఇంతకీ ఇదంతా రాజ్యాంగానికి తగ్గట్టుగా జరుగుతుందా? ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే లోక్సభ సీట్లు జనాభా ప్రపోర్షన్లో ఉండాలి అని. ఆర్టికల్ 82 ప్రకారం న్యూ సెన్సస్ డేటా బట్టి డీలిమిటేషన్ కమిషన్ బౌండరీలను రీఆర్డర్ చేయాలి. అసెంబ్లీ సీట్లకు కూడా ఇదే రూల్ అని ఆర్టికల్ 170 స్పష్టం చేస్తుంది. కానీ 1976లో పార్టీ సెకండ్ అమెండ్మెంట్తో 2001 వరకు ఫ్రీజ్ చేశారు. తర్వాత 84th అమెండ్మెంట్తో 2026 వరకు పొడిగించారు. ఒకసారి ఆలోచించండి, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి నార్త్ స్టేట్స్లో జనాభా ఎంతలా పెరిగిపోయిందో మనకు తెలుసు కదా. ఒక్కో గల్లీ, ఒక్కో టౌన్లో జనాలు క్రిటికల్ ఆడుతున్నారు. ఇది ఒక రకంగా వాళ్ళ స్ట్రెంత్ అయిపోయింది. కానీ మన సౌత్ స్టేట్స్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏం చేశాయి? జనాభాను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఫ్యామిలీ ప్లానింగ్ సీరియస్గా తీసుకుని దేశ బాగు కోసం రూల్స్ ఫాలో చేశాయి. ఇది చిన్న విషయం కాదు. ఒక రాష్ట్రం బాధ్యతగా ఆలోచించి అమలు చేసిన పెద్ద ప్లాన్. కానీ ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ వస్తుంది. డీలిమిటేషన్ జరిగితే ఏమవుతుంది? జనాభా ఎక్కువగా ఉన్న నార్త్ స్టేట్స్కి సీట్లు భారీగా పెరుగుతాయి. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు 80 సీట్స్ ఉన్నాయి. ఇది 128కి జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. బీహార్ 40 నుంచి 70కి ఎగిరిపోవచ్చు. అంటే దాదాపు డబుల్ సీట్స్ వాళ్ళ ఖాతాలో పడతాయి. కానీ సౌత్ స్టేట్స్ సీన్ ఏంటో చూద్దాం. తమిళనాడు 39 సీట్స్ నుంచి 31 తగ్గిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్, కేరళలో 4 నుంచి 5 సీట్లు లాస్ అవ్వచ్చు. మనం జనాభాను కంట్రోల్ చేసినందుకు ఇది ఒక రకంగా పెనాల్టీ లాంటిది అవుతుంది. ఇది కేవలం సీట్ల గురించి మాత్రమే కాదు, ఇది దేశంలో పవర్ బ్యాలెన్స్ని మార్చేసే డ్రామా. ఊహించండి, ఇప్పుడు సౌత్ స్టేట్స్ కంట్రీ జీడీపీలో ఎక్కువ భాగం కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ట్యాక్స్లు ఎక్కువగా కడుతూ దేశ ఖజానాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్కు తమిళనాడు ఇండస్ట్రీస్, కేరళ టూరిజం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ సెక్టర్, ఇవన్నీ దేశ ఎకానమీకి బిగ్ బూస్ట్ ఇస్తున్నాయి. కానీ ఈ డీలిమిటేషన్ వల్ల మన రిప్రజెంటేషన్ తగ్గిపోతే రేపు పార్లమెంట్లో పాలసీలు నార్త్ సెంట్రిక్ అవుతాయి. అంటే ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ అన్నీ నార్త్ స్టేట్స్ వైపు ఎక్కువగా వెళ్ళిపోతాయి. మన గొంతు ఎవరు వింటారు? మన సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? ఇదే పాయింట్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా లేవనెత్తారు. ఆయన అన్నారు, సౌత్ స్టేట్స్ దేశ ఎకానమీకి మెయిన్ సపోర్ట్ ఇస్తున్నాయి, కానీ మన పొలిటికల్ పవర్ ఎందుకు కట్ చేయాలి? ఇది ఎక్కడ న్యాయం అని. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ సుమారు 30 లక్షల మంది జనాలను రిప్రజెంట్ చేస్తాడు. కానీ తమిళనాడులో అదే ఎంపీ కేవలం 20 లక్షల మందిని మాత్రమే రిప్రజెంట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, 1 పర్సన్ 1 ఓట్ అనే డెమోక్రసీ రూల్ ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది? ఒకరి ఓటు విలువ ఎక్కువ, ఒకరిది తక్కువ అయితే ఇది ఫెయిర్గా ఉందా? ఇది ఒక రకంగా ఫెడరలిజం స్పిరిట్కి వ్యతిరేకంగా జరిగే డేంజరస్ మూవ్ కాదా? రాష్ట్రాల మధ్య బ్యాలెన్స్ లేకుండా పోతే దేశంలో ఐక్యత ఎలా ఉంటుంది అని ఆలోచించారు కదా. మార్చ్ 22 చెన్నై ఐటీసీ చోళా హోటల్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఒక భారీ మీటింగ్ పెట్టారు. దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ అని అంటారు. ఒక పెద్ద రూమ్లో సౌత్ ఇండియా బిగ్ లీడర్స్ అంతా కూర్చున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు వచ్చారు.
కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఎంసీ వాళ్ళు మాత్రం ఈ సీన్లో కనిపించలేదు. ఈ మీటింగ్లో ఒకే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది: పార్లమెంట్ సీట్లను మరో 25 ఏళ్లు ఫ్రీజ్ చేయండి. ఎంకే స్టాలిన్ గట్టిగా చెప్పారు: మేము జనాభాను కంట్రోల్ చేసి దేశానికి మంచి చేశాం, కానీ దానికి రివార్డుగా సీట్లు కోల్పోవడం ఎందుకు? ఇది అన్యాయం కాదా అని. ఈ మీటింగ్ ఒక సాధారణ డిస్కషన్ కాదు, ఇది దేశ ఫ్యూచర్ పాలిటిక్స్ని మార్చే గేమ్ ఓపెనర్. ఇప్పుడు అసలు గేమ్ ఏంటంటే 2026 డీలిమిటేషన్ కంట్రీ ఫ్యూచర్ పాలిటిక్స్ని షేక్ చేస్తుంది. నార్త్ స్టేట్స్ సీట్స్ పెరిగితే బీజేపీకి ఇది బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే నార్త్లో బలమైన పట్టు ఉండడం వల్ల కొత్త సీట్లతో మరింత స్ట్రాంగ్ అవ్వచ్చు. కాంగ్రెస్, డిఎంకే, బీఆర్ఎస్ లాంటి పార్టీల పరిస్థితి ఏంటి? కొత్త మ్యాప్లో వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా మారనుంది? సౌత్ స్టేట్స్ రిప్రజెంటేషన్ 24% నుంచి 19% పడిపోవచ్చు. ఇది నార్త్ వర్సెస్ సౌత్ పవర్ గేమ్గా మారుతుందా? రేపు పార్లమెంటరీ డిసిషన్స్ని నార్త్ డామినేట్ చేస్తే సౌత్ స్టేట్స్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ప్రశ్న ఒకటే: సీట్లు జనాభా బేస్డ్గా పెరగాల, లేదా ట్యాక్స్ కంట్రిబ్యూషన్ డెవలప్మెంట్ కూడా కన్సిడర్ చేయాలా? ఇది ఇండియన్ డెమోక్రసీ ఫ్యూచర్ని రీసెర్చ్ చేసే టైం. ఈ డీలిమిటేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సౌత్ స్టేట్స్ ఫైట్ సరైనదేనా, లేక జనాభా బేస్డ్ సీట్లు ఓకేనా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.